Hello, welcome to Spoken English Tutorials. In this class 9, we are going to discuss about some more concepts in preposition. As you all know, in the previous video, we had discussed about some prepositions. So, the meaning of prepositions and different things we had discussed. Now, in this video, let us discuss about some more concepts of prepositions. But before going to prepositions, I would like to recap the definition of prepositions. Please listen it carefully, okay? Prepositions are short words, okay, that are placed before a noun. ప్రిపోజిషన్స్ అనేటివి స్మాల్ వర్డ్స్ అన్నమాట. నౌన్స్కి ముందు పెడతాం వీటిని. దే ఆర్ జనరలీ యూజ్డ్ టు టెల్ అబౌట్ టైమ్ అండ్ ప్లేస్, ఓకేనా? ద పర్టికులర్ పొజిషన్ ఇఫ్ యూ వాంట్ టు టెల్ దెన్ వీ హ్యావ్ టు యూస్ prepositions. Prepositions all by themselves are hard to understand. The words it, in, under, at, these are all called as prepositions. These are all difficult to understand independently. Okay, but when placed in a sentence, they are of great importance as they describe the relation of other words. ఇవి ఇండివిజువల్గా చదివేటప్పుడు యూ మే గెట్ కన్ఫ్యూజ్ లైక్ ఇట్, ఇన్, అండర్ అండ్ ఆల్. బట్ వెన్ దీస్ ఆర్ మిక్స్డ్ అప్ విత్ సెంటెన్స్ at that time, the meaningful sentence can be formed. If you see the examples, she went to sleep late at night. Okay, she went to sleep late at night. ఇక్కడ టు అనేది preposition అనమాట. The preposition is to, అంటే ఎందుకంటే యాజ్ ఇట్ షోస్ ద డైరెక్షన్ వేర్ ద గర్ల్ ఈస్ గోయింగ్ టు. సో తను ఎక్కడికి వెళ్తుంది? స్లీప్కి వెళ్తుంది. సో అట్లా నిద్రలోకి వెళ్తుంది అనేటకు అక్కు అనే వర్డ్కి టు అనే ప్రిపోజిషన్ వాడతాం అనమాట. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్, ఐఎమ్ వాచింగ్ అ మూవీ ఇన్ ద థియేటర్. ఐఎమ్ వాచింగ్ ద మూవీ ఇన్ ద థియేటర్. నేను మూవీ చూస్తున్నాను. ఎక్కడ చూస్తున్నాను? ఆ ఎక్కడ అనే వాటిని మనం ప్రిపోజిషన్ అంటాం. ఓకే, ఒక ప్లేస్ని డినోట్ చేస్తున్నాం, ఇక్కడ ఒక థియేటర్ని డినోట్ చేస్తున్నాం కాబట్టి ఇన్ అనే ప్రిపోజిషన్ వాడాలి థియేటర్కి ముందు. ఓకే, ఇట్లా మనం ప్రిపోజిషన్ మీనింగ్ అనేది చూసాము, లైక్ డెఫినేషన్ అయిపోయింది. ఓకే, now in this video we are going to see some examples. Like in the previous video I told already some examples. మనము preposition అంటే ఏంటి, these are all we discussed. Now in this video we are going to discuss about some examples. లైక్ ఒక వర్డ్ ఉంటుంది, ఆ వర్డ్ తర్వాత ఏ ప్రిపోజిషన్ యూజ్ చేయాలని చెప్పి. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు అఫ్రేడ్ తీసుకున్నారనుకోండి, లెట్ మీ రైట్ హియర్. Prepositions. For example, if you take one as afraid, afraid తర్వాత ఎప్పుడైనా కానీ ఆఫ్ రావాలి, ఓకేనా? ఆఫ్టర్ afraid you need to take off. Like if you take example, I can write as I am afraid of horror movies. నాకు హారర్ మూవీస్ అంటే చాలా భయం. ఇట్లా అఫ్రేడ్కి ఎప్పుడైనా కానీ తర్వాత ఆఫ్ అనే ప్రిపోజిషన్ను వాడాలి మనం. గోట్ ఇట్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే అకార్డింగ్. అకార్డింగ్ తర్వాత ఎప్పుడైనా కానీ టు అనే ప్రిపోజిషన్ వాడాలి. మనం అంటుంటాం కదా, నా ఉద్దేశం ప్రకారం, అప్పుడు అకార్డింగ్ టు అని అంటుంటాం. అకార్డింగ్ టు మై ఒపీనియన్ యు ఆర్ టెల్లింగ్ రాంగ్, అంటే మీరు చెప్పేది తప్పు. అకార్డింగ్ టు మై ఒపీనియన్ ఇట్ ఈస్ కరెక్ట్, నా ఉద్దేశ ప్రకారం ఇది కరెక్ట్. ఇట్లా ఈ విధంగా చెప్పేటప్పుడు మనం టు అనే ప్రిపోజిషన్ని వాడతాం. నెక్స్ట్ వచ్చేసి లిజన్ టు. లిజన్ తర్వాత టు వాడాలి, మళ్ళీ లిజన్ తర్వాత కూడా టు వాడాలి. ఐఎమ్ లిజనింగ్ టు, ఓకే, ప్లీజ్ లిజన్ టు మీ, నా మాట విను. ప్లీజ్ లిజన్ టు మై వర్డ్స్, లేదా ఐఎమ్ లిజనింగ్ టు సాంగ్స్, నేను సాంగ్స్ని వింటున్నాను, అట్లా. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి వీ కెన్ టేక్ యాజ్ వెయిటింగ్ ఫర్. వెయిటింగ్ తర్వాత ఎప్పుడైనా ఫర్ అనే ప్రపోజిషన్ వాడాలి. మనం జనరల్గా అంటూ ఉంటాం కదా, నేను బస్ కోసం వెయిట్ చేస్తున్నాను, అట్లా అట్లా బస్ కోసం, ఆ కోసం అనే వర్డ్కి ఫర్ అనే ప్రపోజిషన్ ఇంగ్లీష్లో వాడడం జరుగుతుంది. ఎగ్జాంపుల్స్ మీరు రాయండి, నేను డిక్టేట్ చేసిన టూ ఎగ్జాంపుల్స్. లైక్ మీరు ఒక్కొక్క ప్రపోజిషన్ ఒక్కొక్క వర్డ్తో
ఒక 5-6 ఎగ్జాంపుల్స్ రాయడానికి ట్రై చేయండి. సో దట్ మీకు మంచి ప్రాక్టీస్‌లా ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ వన్ లాఫ్ అట్. ఓకేనా? లాఫ్ అట్. లాఫ్ తర్వాత ఎప్పుడైనా గానీ అట్ అనే ప్రిపోజిషన్ మనము వాడాలనమాట. దే ఆర్ లాఫింగ్ అట్ మీ. వాళ్ళు నన్ను చూసి నవ్వుతున్నారు. ఐయామ్ లాఫింగ్ అట్ దెమ్. ఐయామ్ లాఫింగ్ అట్ దెమ్. నేను వాళ్ళ వంక చూసి నవ్వుతున్నాను. ఈ అట్ అంటే వంక. నా వంక చూస్తున్నాడు. ఓకే. నా వంక చూసి నవ్వుతున్నారు. ఆ అట్, ఆ వంక అనేది మనం హ్యాట్ అని వాడతామనమాట. గాట్ ఇట్? నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ టేక్ బిజీ. బిజీ తర్వాత ఎప్పుడైనా గానీ విత్ అనే ప్రిపోజిషన్ యూజ్ చేస్తాం చాలా సిట్యుయేషన్స్‌లలో. ఐయామ్ బిజీ విత్ మై వర్క్. ఐయామ్ బిజీ ఇన్ మై వర్క్. ఇట్లా ఇన్ని గూడా వాడొచ్చు. విత్ కూడా వాడొచ్చు. లైక్ ఐయామ్ బిజీ విత్ మై వర్క్ టుడే. ఐయామ్ బిజీ విత్ సమ్ వర్క్. ఐయామ్ బిజీ విత్ మై హౌస్‌హోల్డ్ వర్క్. ఐయామ్ బిజీ విత్ మై ఆఫీస్ వర్క్. అట్లా విత్ అనేది ప్రిపోజిషన్ అవుతుంది ఇక్కడ. అయితే బిజీ పక్కన విత్ అనేది చాలా కేసెస్‌లలో వాడుతూ ఉంటాం జనరల్‌గా మనం. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే సారీ. సారీ తర్వాత మనం జనరల్‌గా ఎప్పుడెప్పుడైనా గానీ ఏమైనా తప్పు చేశామనుకోండి, ఓకేనా? ఇది చేసినందుకు నన్ను క్షమించు అని జనరల్‌గా అంటూ ఉంటాం. అప్పుడు మనం సారీ ఫర్ అనాలి. ఓకేనా? సారీ ఫర్. ఫర్ అంటే దీనివల్ల. ఓకే. అది చేసినందుకు జనరల్‌గా యూజ్ చేస్తాం గదా! అది చేసినందుకు క్షమాపణ కోరుతున్నాను. సారీ ఫర్ డూయింగ్ దిస్. సారీ ఫర్ హర్టింగ్ యూ. హర్టింగ్ యూ అంటే నిన్ను బాధ పెట్టినందుకు. నెక్స్ట్ వచ్చేసి ఫాండ్. ఫాండ్ అనేది మనం జనరల్‌గా వాడుతూనే ఉంటాం. ఫాండ్ అంటే ఇష్టం అనమాట. ఓకేనా? ఫాండ్ అనేది వేరు, లైక్ అంటే వేరు. లైక్ అంటే ప్రేమ. లైక్ చాలా ఇష్టం. అది కూడా బోత్ ద వర్డ్స్ మీనింగ్ సేమే ఉంటుంది. బట్ ఫాండ్ అంటే చాలా ఇష్టం అని అర్థం. ఫాండ్ ఆఫ్. ఓకేనా? ఫాండ్ ఆఫ్ అంటే వెరీ ఫేమస్‌గా అనమాట. ఫాండ్ తర్వాత ఎప్పుడైనా గానీ ఆఫ్ అనే ప్రిపోజిషన్ వాడాలి. ఓకే. ఇష్టం. ఎగ్జాంపుల్ చూసినట్లయితే ఐఎమ్ వెరీ ఫాండ్ ఆఫ్ మ్యాంగోస్ దట్ ఆర్ అవైలబుల్ ఇన్ సమ్మర్ సీజన్. సమ్మర్ సీజన్‌లో వచ్చే మ్యాంగోస్‌కి నేను చాలా ప్రీతిపాత్రుడు. అంటే నాకు చాలా ఇష్టం అని అర్థం అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఎలిజిబుల్ తర్వాత ఏం వాడాలంటే ఫర్ అనే ప్రిపోజిషన్ వాడాలి. జనరల్‌గా మనం అంటుంటాం. నేను ఈ పర్టిక్యులర్ వర్క్ చేయనీకి ఎలిజిబుల్. నేను ఎలిజిబుల్ ఉన్నాను. ఐయామ్ ఎలిజిబుల్ ఫర్ డూయింగ్ దిస్. ఐయామ్ ఎలిజిబుల్ ఫర్ వోటింగ్. నేను ఓటింగ్ వేయడానికి ఎలిజిబుల్ బికాస్ అనేది కంజంక్షన్ ఇక్కడ. కంజంక్షన్స్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసాము ఇన్ ద పార్ట్స్ ఆఫ్ స్పీచ్. బికాస్ ఐయామ్ ఐయామ్ 18 ఇయర్స్ ఓల్డ్ నౌ. ఐయామ్ ఎలిజిబుల్ ఫర్ వోటింగ్ బికాస్ ఐయామ్ 18 ఇయర్స్ నౌ. నేను 18 ఇయర్స్ ఉన్నాను ఇప్పుడు. నెక్స్ట్ వచ్చేసి ఇంట్రెస్ట్ తర్వాత ఎప్పుడైనా కానీ ఇన్ అనే ప్రపోజిషన్ వాడాలి. ఇంట్రెస్ట్ కానీ ఇంట్రెస్టెడ్ కానీ ఏదైనా కానీ తర్వాత ఇన్ అనే ప్రపోజిషన్ జనరల్గా వాడుతూ ఉంటాం. అంటే జనరల్గా అంటూ ఉంటాంగా మనం, నాకు దీంట్లో చాలా ఇంట్రెస్ట్ ఉంది. ఓకేనా? నాకు సైకిల్ నడపడంలో చాలా ఇంట్రెస్ట్. ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ సైక్లింగ్. ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ సాల్వింగ్ దీస్ మ్యాథమెటికల్ ప్రాబ్లమ్స్. ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ టాకింగ్ విత్ యూ. ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ కుకింగ్. నీకెందులో ఇష్టం అంటే నాకు కుకింగ్లో ఇష్టం అని అనేటప్పుడు జనరల్గా మనము ఈ ప్రిపోజిషన్ని వాడడం జరుగుతుంది. గాట్ ఇట్? నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే FAMOUS ఫేమస్. ఫేమస్ తర్వాత ఫర్ అనే ప్రిపోజిషన్ జనరల్గా ఎక్కువ సిచ్యుయేషన్స్లలో వాడుతూనే ఉంటాం మనం. అంటుంటాంగా మనం జనరల్గా ఫేమస్ ఫర్. 1 సెకండ్. ఫేమస్ ఫర్ అనేది జనరల్గా వాడుతూనే ఉంటాం మనం ఫేమస్కి తర్వాత. హైదరాబాద్ ఈజ్ ఫేమస్ ఫర్ ఇట్స్ హిస్టరీ. హైదరాబాద్ ఈజ్ ఫేమస్ ఫర్ ఇట్స్ బిర్యానీ అండ్ ఆగ్రా ఈజ్ ఫేమస్ ఫర్ తాజ్ మహల్. ఇట్లా ఫేమస్ ఫర్ అనేది వాడతాం. ఇప్పుడు మిమ్మల్ని మీ గురించి చెప్పుకోవాలనుకున్నారనుకోండి, ఐఎమ్ ఫేమస్ ఫర్ కుకింగ్ ఇన్ హైదరాబాద్. హైదరాబాద్లో కుకింగ్కి నేను చాలా ఎక్స్పర్ట్. అట్లా ఒక పర్టికులర్గా నేను ప్రసిద్ధి చెందిన పర్సన్ అని చెప్పుకునే టైంలో మనం ఇది వాడతాం అనమాట. ఓకేనా? తర్వాత బిలాంగ్. బిలాంగ్ తర్వాత టు అనే ప్రిపోజిషన్ వాడాలి.
జనరల్‌గా అంటుంటాం కదా! నేను హైదరాబాద్‌కి చెందిన వాడిని. హైదరాబాద్‌కి చెందిన అమ్మాయిని. ఇట్లా చెప్పేటప్పుడు ఐ బిలాంగ్ టు హైదరాబాద్. ఐ బిలాంగ్ టు ఢిల్లీ. ఐ బిలాంగ్ టు కేరళ. ఐ బిలాంగ్ టు రాజస్థాన్. ఐ బిలాంగ్ టు గుజరాత్. లైక్ దట్ నేను పర్టిక్యులర్ స్టేట్‌కి చెందిన పర్సన్‌ని అని చెప్పే టైంలో మనం టు అనే ప్రిపోజిషన్‌ని వాడాలి బిలాంగ్ తర్వాత. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ సీ వి హావ్ కాన్ఫిడెంట్. కాన్ఫిడెంట్ తర్వాత ఆఫ్ అనే ప్రిపోజిషన్ వాడాలి. ఓకేనా? కాన్ఫిడెంట్ ఆఫ్. ఐఎమ్ కాన్ఫిడెంట్ ఆఫ్ మై సెల్ఫ్. ఐఎమ్ కాన్ఫిడెంట్ ఆఫ్ మై సక్సెస్. నా యొక్క సక్సెస్ మీద నాకు చాలా నమ్మకం ఉంది. నమ్మకం అంటే కాన్ఫిడెంట్ ఇక్కడ, లేకపోతే కాన్ఫిడెన్స్ మనం ఏదన్నా అనొచ్చు. ఓకే. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ సీ గుడ్. గుడ్ తర్వాత ఎప్పుడైనా గానీ యాట్ అని వాడుతుంటాం మనం. ఓకేనా? నువ్వు దేంట్లో చాలా మంచి స్కిల్ ఉన్న వాడవు అంటే ఐఎమ్ గుడ్ ఇన్ కుకింగ్. నేను కుకింగ్‌లో చాలా మంచి పర్సన్‌ని అంటే ఐయామ్ గుడ్ అట్ కుకింగ్. నా హ్యాండ్ రైటింగ్ చాలా బావుంటది. ఐయామ్ గుడ్ అట్ రైటింగ్. నా ఇంగ్లీష్ చాలా బావుంటది. ఐయామ్ గుడ్ అట్ స్పీకింగ్ ఇంగ్లీష్. ఇట్లాంటి సందర్భాలలో గుడ్ తర్వాత ఎప్పుడైనా గానీ అట్ అనే ప్రిపోజిషన్ వాడాలి. గాట్ ఇట్? నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ సీ లెట్ మీ చేంజ్ దిస్. నెక్స్ట్ వి హావ్ ప్రివెంట్. ప్రివెంట్ అనేది జనరల్‌గా వాడుతూనే ఉంటాం మనం. ప్రివెంట్ అంటే నిరోధించడం. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ దిస్ కోవిడ్ సిట్యుయేషన్ కోవిడ్ కొంచెం తగ్గుముఖం పడింది. లైక్ తగ్గుతూ వస్తుంది. లైక్ ప్రివెంట్ తర్వాత ఎప్పుడైనా గానీ ఫ్రమ్ అనాలి. ఓకేనా? ప్రివెంట్ తర్వాత ఫ్రమ్. లైక్ ఐయామ్ ప్రివెంటింగ్ ఫ్రమ్ కోవిడ్. ఓకేనా? ఇండియా ఈస్ ప్రివెంటింగ్ ఫ్రమ్ కోవిడ్. వరల్డ్ ఈస్ గెటింగ్ ప్రివెంటెడ్ ఫ్రమ్ దట్. వి ఆర్ ప్రివెంటెడ్ ఫ్రమ్ దట్ వైరస్. అట్లా మనం కొంచెం నిరోధించబడుతున్నాం. కొంచెం తగ్గుతూ ఉంది. అట్లా ఆ విధంగా వాడేటప్పుడు మనం ప్రివెంట్ అనేది వాడాలి. తర్వాత లిజన్. లిజన్ తర్వాత ఎప్పుడైనా గానీ టు అనే ప్రిపోజిషన్‌ని వాడాలి. లిజన్ అంటే వినడం. ఓకేనా? నేను నేను చెప్పేది విను అంటాం కదా! అట్లాంటప్పుడు లిజన్ టు మీ. లిజన్ టు మీ. నా నా మాట విను. లిజన్ టు మీ. లిజన్ టు యువర్ మామ్స్ వర్డ్స్. మీ మామ్ చెప్పేది వినండి. ఇట్లాంటి సిట్యుయేషన్స్‌లో ఈ ప్రిపోజిషన్స్ అనేది వాడతాము. ఇంకా చాలా ఉన్నాయి. నేను ఫ్యూచర్ కేసెస్‌లలో ఐ విల్ యూజ్ దెమ్. సో, యూజ్ చేసినప్పుడు మీరు దాన్ని మెమరైజ్ చేసుకోండి. లైక్ రాసుకోండి ఎక్కడన్నా. దెన్ యూజ్ ఇట్ అకార్డింగ్‌లీ. ఇంకా చాలా ఉన్నాయి. లైక్ సెర్చింగ్ తర్వాత రాసుకోండి. ఓకేనా? సెర్చింగ్ తర్వాత ఫర్ అని వాడతాం. మీరేమైనా జాబ్ కోసం వెతుకుతున్నారనుకోండి. ఐయామ్ సెర్చింగ్ ఫర్ జాబ్. ఓకేనా? ఐయామ్ సెర్చింగ్ ఫర్ మ్యాచ్ ఫిక్సింగ్స్. తర్వాత ఇంకోటొచ్చేసి ఎక్స్‌పీరియన్స్. ఎక్స్‌పీరియన్స్ తర్వాత ఎప్పుడైనా గానీ ఇన్ అనే ప్రిపోజిషన్ వాడాలి. నాకు ఇందులో అనుభవం ఉంది అని చెప్పేటప్పుడు ఐయామ్ వెరీ ఐయామ్ హ్యావింగ్ గుడ్ ఎక్స్‌పీరియన్స్ ఇన్ దిస్ మార్కెటింగ్ ఫీల్డ్. మార్కెటింగ్ ఫీల్డ్‌లో నాకు చాలా ఎక్స్‌పీరియన్స్ ఉంది. అప్పుడు ఎక్స్‌పీరియన్స్ తర్వాత ఇన్ అని వాడతామనమాట. నెక్స్ట్ వచ్చేసి సీనియర్. సీనియర్ అంటే పెద్దవాళ్ళనమాట. మనకంటే పెద్దవాళ్ళు. సో, సీనియర్ టు. ఓకేనా? సీనియర్ తర్వాత ఎప్పుడైనా టు అనేది వాడాలనమాట. మిస్టర్ రమేష్ ఈస్ సీనియర్ టు మీ. మిస్టర్ రమేష్ ఈస్ వెరీ సీనియర్ టు మీ. నాకు సీనియర్ చాలా అతను. నెక్స్ట్ డిపెండ్. డిపెండ్ తర్వాత అపాన్ అనే ప్రిపోజిషన్ వాడాలి. హీ ఆల్వేస్ డిపెండ్స్ అపాన్ మీ ఇన్ ఎగ్జామినేషన్ హాల్. ఎగ్జామినేషన్ హాల్‌లో అతను నా మీద డిపెండ్ అవుతాడు. ఓకేనా? ఒక ఫాదర్ అంటాడు. మై సన్ ఆల్వేస్ డిపెండ్స్ అపాన్ ఆహ్, హిస్ పేరెంట్స్. ఓకేనా? మా మీద డిపెండ్ అయ్యి ఉంటాడు. హీ వోంట్ డూ హిస్ ఓన్ వర్క్. ఇట్లాంటి సిట్యుయేషన్స్‌లో డిపెండ్ అపాన్. తర్వాత ఫుల్. ఫుల్ తర్వాత ఆఫ్ అనమాట. ఫుల్ తర్వాత ఆఫ్ అని వాడాలి. ద గ్లాస్ ఈస్ ఫుల్ ఆఫ్ వాటర్. ద బాటిల్ ఈస్ ఫుల్ ఆఫ్ జ్యూస్. ఓకేనా? మై మైండ్ ఈస్ ఫుల్ ఆఫ్ నాలెడ్జ్. నా మైండ్ అనేది నాలెడ్జ్‌తో ఫుల్ అయిపోయింది. ఇట్లాంటి సిట్యుయేషన్‌లో. తర్వాత ప్రౌడ్ తర్వాత ఆఫ్ అనేది ప్రిపోజిషన్ వాడాలి. ఐయామ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్. నా నా మీద నాకు నమ్మకం అంటే గర్వంగా ఉంది. ఐయామ్ ప్రౌడ్ ఆఫ్ యూ. ఐయామ్ ప్రౌడ్ ఆఫ్ యువర్ సక్సెస్. ఓకేనా? నెక్స్ట్ ప్రే. ప్రే తర్వాత టు అనే ప్రిపోజిషన్ వాడాలి. ప్రే తర్వాత టు అనే ప్రిపోజిషన్. లైక్ మనం అంటుంటాం కదా! ఐయామ్ ప్రేయింగ్ టు గాడ్. ప్రేయింగ్ ఫర్ గాడ్ అనొద్దు. ప్రేయింగ్ ఫర్ గాడ్ అంటే దేవుని కోసం ప్రేయర్ చేస్తున్నట్టు మీనింగ్ వస్తది. ఓకేనా? దేవుని కోసం ప్రేయర్. దేవునికి ప్రేయర్ చేస్తున్నాం.
ఆ కీ అనేది ప్రే టు అనే ప్రిపోజిషన్లో వస్తుంది. ఐఎమ్ ప్రేయింగ్ టు గాడ్ డైలీ. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి సాటిస్ఫైడ్ ఆర్ సాటిస్ఫైయింగ్. సాటిస్ఫైడ్ తర్వాత విత్ అనే ప్రిపోజిషన్ వాడాలి. సాటిస్ఫైడ్ విత్, ఆర్ యూ సాటిస్ఫైడ్ విత్ యువర్ మార్క్స్? నీకు వచ్చిన మార్క్స్ వల్ల సాటిస్ఫై అయ్యావా? ఎస్, ఐఎమ్ సాటిస్ఫైడ్ విత్ మై మార్క్స్. ఐ గాట్ 85 అవుట్ ఆఫ్ 100 మార్క్స్. దే ఆర్ గుడ్ ఇనఫ్. నాకు చాలా సాటిస్ఫాక్షన్ ఉంది అని అర్థం. నెక్స్ట్ వచ్చేసి స్పీక్. స్పీక్ తర్వాత టు అని వాడచ్చు, లేకపోతే విత్ అని వాడచ్చు. ప్లీజ్ స్పీక్ టు మీ, నాతో మాట్లాడు. ప్లీజ్ స్పీక్ విత్ మీ, నాతో మాట్లాడు. ఏదైనా వాడచ్చు, యువర్ విష్ అకార్డింగ్ టు. ఓకేనా. నోన్, KNOWN, నోన్ అనేది వర్డ్. దీని తర్వాత ఫర్ అనే ప్రిపోజిషన్ వాడాలి. ఫర్ ఓన్లీ ఇక్కడ మనకి వెయిటింగ్ తర్వాతనే వాడాలని లేదు. కొన్ని కొన్ని వర్డ్స్ తర్వాత రిపీట్ అవుతుంది. సారీ ఫర్ దగ్గర రిపీట్ అయింది, ఫేమస్ ఫర్ దగ్గర రిపీట్ అయింది, అట్లా. నోన్ ఫర్ ఎగ్జాంపుల్, ఐఎమ్ వెల్ నోన్ ఫర్ మై సక్సెస్. నేను చాలా గొప్ప తెలిసిన వ్యక్తిని, అట్లా. ఇట్ ఈస్ నోన్ ఫర్ సక్సెస్. ఇట్లా మనం ఎగ్జాంపుల్స్ అనేది క్రియేట్ చేయొచ్చు. సో దీని ద్వారా ఏమర్థమైంది, ప్రిపోజిషన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నాయి ఎవ్రీ సెంటెన్స్లో. ఈచ్ అండ్ ఎవ్రీ సెంటెన్స్లో, వాట్ ఎవర్ ద సెంటెన్స్ యూ టేక్, ప్రిపోజిషన్స్ ప్లే వెరీ ఇంపార్టెంట్ రోల్. సో ఫ్యూచర్లో మళ్ళీ ప్రిపోజిషన్స్కి సపరేట్గా నేను కంటెంట్ యాడ్ చేసి చెప్పేస్తాను. సో అంటిల్ దెన్ ఇవి మాత్రం మీరు బాగా ఫోకస్ చేసి ప్రాక్టీస్ చేయండి. సో విత్ దిస్ వీఆర్ గోయింగ్ టు ఎండ్ సమ్ బేసిక్స్ ఆఫ్ స్పోకెన్ ఇంగ్లీష్. ఫ్రమ్ నెక్స్ట్ క్లాస్ ఆన్వర్డ్స్ ఐఎమ్ గోయింగ్ టు స్టార్ట్ అన్ ఇంపార్టెంట్ టాపిక్ విచ్ ఈస్ కాల్డ్ యాజ్ టెన్సెస్. టెన్సెస్ అనేటివి చాలా ఇంపార్టెంట్. మనకి 12 టెన్సెస్ ఉన్నాయి మొత్తం. ఓకే, 12 టెన్సెస్ ఉన్నాయి. ఆ టెన్సెస్ మీరు పర్ఫెక్ట్గా నేర్చుకున్నారనుకోండి, విత్ ద స్ట్రక్చర్స్ అండ్ ఆల్ ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, మీకు ఐ కెన్ అష్యూర్ అండ్ ఐ కెన్ గివ్ యూ గ్యారంటీ దట్ మీకు 100%లో అట్లీస్ట్ 100% ప్యూర్గా ఇంగ్లీష్ కాకపోయినా అట్లీస్ట్ మీకు అర్థమవుతుంది, మీరు మాట్లాడగలుగుతారు, మీరు ఆ ప్రయత్నం అనేది చేయగలుగుతారు ఒక 80% వరకు. ఓకేనా. సో అందుకే టెన్సెస్ క్లాసెస్ మిస్ అవ్వకుండా నేను చెప్పే ప్రతి పాయింట్ నోట్ డౌన్ చేసుకొని జస్ట్ మేక్ ష్యూర్ యూ యూటిలైజ్ దోస్ in a systematic manner whenever there is a requirement in public space. Got it? So with this, we'll wind up today's class. We'll meet in the next class. Thank you.